నా దగ్గర అన్ని విద్యల్లోనూ ఆరితీరిన 5 అఖండుల్ని అతను డబ్బుతో కొనేశాడు. వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దాను గాని వాళ్ళ మనస్సుల్లోని ఆశని పోగొట్టలేకపోయాను. జమీందారుకి నేను విప్లవకారినని, దోపిడీగాడినని, దేశానికి ప్రమాదమైన వాడినని అతను నూరిపోస్తున్నట్టుగా నాకు చూజాయిగా తెలిసింది. అయినా నేను లెక్క చేయలేదు. పూర్ణ, త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి. నీ రక్తం పంచుకు పుట్టిన కవలల్లో ఒక పాపని జమీందారునికి ఇచ్చేస్తావా? ఏమండి, రత్నమాలకి చనిపోయిన బిడ్డ పుట్టిందని క్షణాల క్రితమే తెలిసింది. అదృష్టవశాత్తు జమీందారు గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చాక ఈ విషయం తెలిస్తే తన జీవితం నాశనం అవుతుందేమో అని ఏడుస్తోంది. ప్రాణాలు తీసుకుంటుందేమోనని భయంగా ఉందండి. ఆమె జీవితాన్ని కాపాడడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి ఓ బిడ్డనిద్దాం అనుకుంటున్నానండి. అమ్మగా నీ మనసు ఒప్పుకుంటుందా? అమ్మగా నా మనసును ఓదార్చడానికి నా దగ్గర ఓ బిడ్డ ఉంటుంది. ఆడదానిగా మరో ఆడదాన్ని కాపాడడానికి ఇంకో బిడ్డ సాయపడుతుంది. మహత్తరమైన ఆమె త్యాగాన్ని కాదనలేకపోయాను. ఒక బిడ్డని జమీందారిని బిడ్డగా నిలపటానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను.